హాయ్ ఎవ్రీవన్. టుడే మన టాపిక్లో అమెరికాలో జరుగుతున్న వరుస ప్రమాదాల గురించి తెలుసుకుందాం. దీనిపై ట్రంప్ అండ్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం అమెరికాలో వరుస ప్రమాదాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. న్యూ ఆర్లిన్స్లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ట్రక్కు దాడి, అలాగే లాస్ వేగాస్లో మరో ఘటన చోటు చేసుకుంది. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లకు చెందిన హోటల్ వద్ద టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఈ రెండు ఘటనల్లో 16 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో తాజాగా ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మస్క్ మాట్లాడుతూ, ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందని అనిపిస్తోంది. ఇది ఉగ్రవాద చర్యగా కనిపిస్తుంది. ఘటనలకు కారణమైన 2 కార్లను టూర్ రెంటల్ వెబ్సైట్ నుంచి అద్దెకి తీసుకున్నారు. బహుశా 2 ఘటనలకు సంబంధం ఉండవచ్చు అని కామెంట్ చేశారు. ఇదే సమయంలో లాస్ వేగాస్లో చోటు చేసుకున్న ఘటన పేలుడు పదార్థాల కారణంగా సంభవించిందని, టెస్లా వాహనం వల్ల కాదని మస్క్ స్పష్టం చేశారు. అదేవిధంగా దీనిపై టెస్లా సీనియర్ బృందం పరిశీలిస్తుందన్నారు. మరోవైపు ఈ ప్రమాదాలపై డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, అమెరికాలో వలసల కారణంగా నేరాల సంఖ్య పెరుగుతోంది. వలసల వల్లే నేరస్తుల సంఖ్య అధికంగా ఉందని ముందే హెచ్చరించాం. నా మాటలను డెమోక్రాట్లు మీడియా ఖండించాయి. నేను చెప్పింది నిజమేనని వరుస ఘటనలే చెబుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు అమెరికాలో క్రైమ్ రేటు పెరిగిపోయింది. ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తున్నాం. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అంటూ కామెంట్స్ చేశారు.